నాకు తెలిసి మీ అందరికీ కాంచన మూవీ తెలిసే ఉంటుంది. కానీ దేవకాంచన అనే మొక్క గురించి మీకు తెలుసా? నాకు తెలిసి మీలో ఎవ్వరికీ అంతగా తెలియకపోవచ్చు. కానీ ఈ మొక్క పువ్వులు, ఆకులు, బెరడు ఇలా అన్నిటిలోనూ ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ మొక్కలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా డజన్ ఔషధ ప్రయోజనాలు ఉన్న ఈ మొక్క ఎటువంటి సంరక్షణ లేకపోయినా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరుగుతుంది. అయితే అందమైన పూలు పూసే ఈ మొక్కను అలంకరణ మొక్కగా కూడా పెంచుకుంటారు. ఇంకా పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు. ముఖ్యంగా ఈ మొక్క పూలతో చేసిన పొడిలో సమానంగా చక్కెర కలుపుకొని డైలీ 2 సార్లు అర స్పూన్ చొప్పున తింటే పైల్స్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇక ఈ మొక్క బెరడును గ్లాస్ నీటిలో బాగా మరిగించి అందులో కాస్త పటిక బెల్లం వేసుకొని తాగితే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకా ఈ చెట్టు బెరడు పొడిని గ్లాస్ నీటిలో కలిపి మరిగించి నోటిలో వేసుకుని పుక్కిలిస్తే నోటి పూత, నోటి దుర్వాసన వంటివి తగ్గుతాయి. అలాగే ఈ మొక్క ఆకులతో చేసిన కషాయం తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఈ మొక్క ఆకుల నుంచి తీసిన రసం గాయాలు, పుండ్లతో పాటు గజ్జి, తామర, దురద లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.